ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా? మన దినములను పొడిగిస్తూ ప్రతి దినము కూడా ఎన్నో రీతులుగా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఆత్మీయంగా ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళడానికి కృప చూపిస్తూ ఉన్నారు. అందుకొరకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ లోకంలో మిమ్మల్ని ప్రేమించే వారందరికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి టెన్షన్ పడకండి, దిగులు పడకండి. ప్రభువే స్వయంగా ప్రతిరోజు మీతో మాట్లాడుతూ ఉండగా వాగ్దానములన్నీ మీ జీవితంలో నెరవేర్పులోనికి రాబోతూ ఉన్నాయి. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వాక్యం చివరిలో తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ తాకబోతూ ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన కార్యములు మీ అందరి జీవితాల్లో ఆయన చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్న అద్భుతకరమైన వాగ్దానం కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆమేన్. దేవుని బిడ్డలారా, నేను ఎంతగానో ప్రేమిస్తున్న ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నా రెక్కలతో నిన్ను కప్పుతాను, నా రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది అని. ఈ ఉదయాన ఏ ఆశ్రయం లేనట్లుగా, ఎవరి సహాయం లేనట్లుగా, ఏ తోడు లేకుండా గుండె చెదరని స్థితిలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఉన్నావా? ఏమీ భయపడొద్దు. నీవు ఆయనను ఆశ్రయిస్తే ఆయన నీకు ఆశ్రయంగా ఉండి ఆయన రెక్కలతో నేను కప్పుతాడు. ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించినా, ఎవరైనా మనకు తోడుగా ఉన్నా కొన్ని పరిస్థితుల్లోనే వారు మనకు సహాయకులుగా నిలవగలుగుతారు. కానీ దేవుడే తన రెక్కల నీడలో నిన్ను కప్పితే ఎంత ఆశ్చర్యం కదా! ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆయన రెక్కలు నీకు ఆశ్రయాన్ని ఇస్తాయి, ఆయన రెక్కలలో నీకు కాపుదల, ఆయన రెక్కలు నిన్ను కాపాడతాయి, నీ పిల్లలను కాపాడతాయి, నీ కుటుంబానికి రక్షణగా ఉంటాయి. కోడి తన పిల్లలను తన రెక్కల్లో దాచుకున్నట్లుగా ప్రభు నిన్ను నన్ను తన రెక్కలతో కప్పుతున్నాడు. నీవు ఒకవేళ నేను ఒంటరిని అనుకుంటున్నావేమో, కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగిన నీవు ఎక్కడున్నావో తెలుసా? ఆయన రెక్కల క్రింద ఉన్నావు. ఆయన రెక్కల క్రింద ఉన్న నీకు ఆయనే, అంటే మహోన్నతుడైన దేవుడే నీకు ఆశ్రయముగా ఉన్నాడు. అయితే అనేక సార్లు మనకు తెలియకుండానే ధనమును ఆశ్రయంగా చేసుకుంటాం, జ్ఞానాన్ని ఆశ్రయంగా చేసుకుంటాం, మన బంధువులను స్నేహితులను ఆశ్రయంగా చేసుకుంటాం, అనేక సార్లు భర్తను ఆశ్రయంగా చేసుకుంటాం, భార్యను ఆశ్రయంగా చేసుకుంటూ ఉంటాం, బిడ్డలను ఆశ్రయంగా చేసుకుంటూ ఉంటాం, మన ఉద్యోగాన్ని, వ్యాపారాలను, ఈ విధంగా మనకున్న వాటిని చూచి ఇవి నాకున్నాయి కదా, వీటి ద్వారా నేను ఈ విధంగా చేయగలుగుతాను, వీటి ద్వారా నేను వీటి నుండి బయటపడగలుగుతాను, మరి ఈ విధంగా చేస్తే నేను ఈ విధంగా అవుతానని కొన్ని ఆలోచనలతో మనం ఉంటూ ఉంటాం. కానీ మనం ఆధారపడిన, మనం ఆశ్రయించినవి ఏదో ఒక రోజున మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఎన్ని ఉన్నా అవన్నీ కూడా ప్రభుతో సమానం కాదు. అవి సహాయం చేసిన ఈ లోకం వరకే అవి మనకు సహాయం చేయగలుగుతాయి. ఈ లోకాన్ని దాటిన తర్వాత ప్రభువే మనకు నిత్యమైన ఆశ్రయంగా ఉంటాడు. ఆయన రెక్కలలో మనం నిత్యము ఉండబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతకరమైన జీవితాన్ని ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. ఆయనలో ఉంటే ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం. అయితే ఒక్కొక్కసారి ఆయనకు దూరంగా వెళ్ళినప్పుడు, ఆయన రెక్కల నీడ నుండి బయటకు వెళ్ళినప్పుడు శరీరాశలను బట్టి, లోకాశలను బట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం అనేక సార్లు. ఆ సమయంలో దేవుని రెక్కలు మనకు దూరం అవుతాయి, ఆయన ఆశ్రయం మనకు ఉండదు.
అప్పుడు సాతాను యొక్క హస్తాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. సాతాను యొక్క హస్తాల్లోకి మనం వెళితే వాడు మనకి లోకంలో శ్రమలు, కష్టాలు, రోగాలు అన్నిటి ద్వారా శోధించి చివరకు నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకసారి చూస్తూ ఉండగా ఒక కోడి తన పిల్లలతో సంతోషంగా తిరుగుతోంది. ఆ సమయంలో ఒక గ్రద్ద ఆకాశం నుండి వాటి దగ్గరకు వస్తూ ఉంది. అప్పుడు ఆ తల్లి ఒక శబ్దం చేసింది. శబ్దం చేయగానే పిల్లలన్నీ కూడా తల్లి రెక్కల్లోనికి వెళ్ళిపోయాయి. అన్నీ తల్లి రెక్కల్లోకి వెళ్ళిపోయాయి. కానీ ఒక పిల్ల మాత్రం తల్లి రెక్కల బయట ఉండి తల్లిలా యాక్షన్ చేయడానికి, తల్లిలా ఆ గ్రద్దను భయపెట్టడానికి చూస్తూ ఉంది. కొంచెం సేపు గ్రద్దను భయపెట్టినట్లుగా చేసింది. అయితే సడన్గా ఆ గ్రద్ద ఆ పిల్లను ఎత్తుకొని వెళ్ళిపోయింది. అరిచి 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 చివరకు అరుపు వినబడ్డం తగ్గిపోయింది. అంటే ఆ పిల్ల చనిపోయిందని అర్థమైంది. చూడండి, తల్లి ప్రమాదం ఉందని చెప్పగానే పరిగెత్తుకుంటూ తల్లి రెక్కల చాటుకొచ్చిన పిల్లలన్నీ క్షేమంగా ఉన్నాయి, ఎంతో సురక్షితంగా ఉన్నాయి. తల్లి వాటికి ఆశ్రయంగా నిలిచింది. అయితే తల్లి మాటను పట్టించుకొనకుండా, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నేను తల్లికి ఏం తక్కువగా ఉన్నాను, నేను నా తల్లిలానే ఉన్నాను కదా, నేను కూడా దాన్ని ఎదిరించగలుగుతాను అనుకుంది ఆ చిన్న పిల్ల. అయితే కొంచెం సేపు ఎదిరించినట్లుగానే ఉంది. కానీ చివరికి గ్రద్ద నోట్లోకి వెళ్ళిపోయింది. మనుషులంగా మన ఆత్మీయ స్థితి, మన శారీరక స్థితి కూడా ఇలానే ఉంది దేవుని బిడ్డలారా. అనేక సార్లు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు, ఈ మార్గంలో వెళ్ళొద్దు, ఆ మార్గంలో వెళ్ళొద్దు, నా రెక్కలను దాటి నువ్వు వెళ్ళొద్దు, నన్ను దాటి నువ్వు వెళ్ళిపోవద్దు, నా రెక్కలలో నీవు ఉండు, నేను నీకు ఆశ్రయంగా ఉంటాను, నన్ను విడిచి నువ్వు దూరంగా వెళ్ళొద్దు. నన్ను విడిచి వెళ్ళావంటే అపవాది కోరలకు చిక్కుతావు, అపవాది చేతిలోనికి వెళ్ళిపోతావు, వాడు నిన్ను హింసిస్తాడు, వాడు నిన్ను మరణానికి అప్పగిస్తాడని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నా అనేక సార్లు దేవుని మాటను మనం పట్టించుకొనకుండా మన స్వంత ఇష్టాలతో, మన స్వంత జ్ఞానంతో, మన స్వంత ఉద్దేశాలతో, మన స్వంత మార్గంలో వెళ్ళిపోతూ దేవునికి ప్రక్కగా వచ్చినప్పుడు, ఆయన రెక్కలను విడిచి బయటకు వచ్చినప్పుడు సాతానుకు చిక్కి అనేక శోధనలు, అనేక శ్రమలు గుండా ప్రయాణించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆయన రెక్కలలో మనం నిలిచి ఉండాలని, ఆయనను మనం ఆశ్రయంగా చేసుకోవాలని, ఆయన రెక్కల్లో మనం నిలిచి ఉండాలంటే ఆయన ఎటు వెళితే మనము కూడా అట్టే వెళ్ళాలి. ఆయన ఏ మార్గంలో తీసుకువెళ్తే మనం ఆ మార్గంలోనే వెళ్ళాలి. ఆయన ఏ దారి చూపిస్తే ఆ దారిలోనే మనం వెళ్ళాలి. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని. దేవునికి వేరుగా ఉండి ఆయనకు దూరంగా ఉండడం వల్లే అనేక శ్రమలు, శోధనలు ఎదుర్కొంటూ ఉన్నవేమో. ఈరోజు ఒకసారి పరిశీలించుకుందామా? అవునయ్యా, నేను నీకు దూరంగా ఉన్నాను, నీ రెక్కలను విడిచి దూరంగా వచ్చేసానయ్యా. నా స్వంత ఇష్టాల కొరకు, నా శరీరం చెప్పిన విధంగా నేను ముందుకు సాగుతూ ఉన్నాను. అయితే ఈరోజు మరలా తిరిగి నేను నీ రెక్కలను ఆశ్రయిస్తున్నానయ్యా. ఇది మొదలుకొని నేను నీకు దూరంగా ఉండను, నీకు వేరుగా ఉండి నేను ఏమీ సాధించలేకపోయిన ఇంతవరకు నీతో పాటు నేను సాధించగలుగుతానయ్యా. నీ తోడు తీసుకొని నేను నడుస్తాను, నీ రెక్కల చాటునే నేను ఉంటానయ్యా అని ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన రెక్కలలోనే ఉందాం, ఆయన రెక్కలలో దాగుకుందాం. ఇంతవరకు ఒకవేళ దేవునికి దూరంగా ఉండి శ్రమలలో, చీకటిలో ప్రయాణిస్తూ ఉన్నారేమో, ఆయన భయపడకండి. నీవు ఆయన దగ్గరకు వస్తే తిరిగి ఆయన నిన్ను చేర్చుకుంటాడు, ఆయన రెక్కలు నీకు కప్పుతాడు, ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఇది మొదలుకొని ఆయన నీవు కలిపి అనేక అద్భుత కార్యములు చేయబోతున్నారు. ఆయన సహాయంతో ఇంతవరకు నీవు దాటలేని అనేక విషయాలు నీవు దాటబోతూ ఉన్నావు. ఆయన నిన్ను దాటించబోతూ ఉన్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నా రెక్కలతో నిన్ను కప్పుతాను, నా రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది. ఎవరు తోడు లేరని, ఎవరి సహాయము లేదని, ఎవరు నాకు ఆశ్రయంగా లేరని దిగులు పడద్దు. నేను నీకు ఆశ్రయంగా ఉంటాను. నీ అనుకున్న వారి ఒకవేళ నిన్ను విడిచిపెట్టినా భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన కన్న తండ్రి, నీకు వందనాలు. ఎవ్వరూ లేని పరిస్థితుల్లో నిరాశ్రయులుగా ఉన్న నీ ప్రేమిని బిడ్డలందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఈ ఉదయాన్ని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి. పరిశుద్ధాత్ముడా,
ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతాలు చేయండి. ప్రతి బిడ్డ జీవితంలో మీరు జోక్యం చేసుకోండి. ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. నిన్ను విడిచి నీకు దూరంగా ఉండి ఏమీ చేయలేమని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. కామెంట్స్లో అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం నాకు తెలియజేస్తూ ఉండగా, తండ్రి, నేనైతే వారి జీవితంలో కార్యములు చేయడానికి శక్తిహీనురాలని. నన్ను బట్టి కాదయ్యా, యేసును బట్టి తండ్రి నీ దగ్గరకు వస్తున్నాను. సృష్టికర్త కుమార్తెగా నేను దగ్గరకు వస్తున్నానయ్యా. తండ్రి, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అందరి జీవితంలో నూతన సృష్టి కలుగునుగాక, అందరి జీవితంలో నూతన కార్యములు పొందుకొందురుగాక, అందరి జీవితాల్లో అద్భుతాలు చూచుదురుగాక. ఎవరు ఏ కార్యం కొరకు కనిపెడుతూ ఉన్నారో ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా వారు కోరుకుంటున్నవన్నీ కూడా యేసు నామములో జరుగుతున్నాయని నమ్ముతున్నాను. తండ్రి, ఆలస్యం అవ్వకూడదు తండ్రి. మరల వారి కామెంట్స్లో వారి అవసరాలు ప్రతిరోజు తెలియచేయకూడదు, కానీ ఇక నుండి ప్రతి దినము అద్భుతకరమైన సాక్ష్యములు కామెంట్స్లో మేము చూడబోతున్నామని నమ్ముతున్నామయ్యా. తండ్రి, నీ కార్యమును పొందుకున్న వారు అనేక మంది ఒకవేళ వారి సాక్ష్యాన్ని మాకు తెలియచేయలేకపోవచ్చు. పర్సనల్గా నాకు అనేక మంది తెలియజేస్తూ ఉన్నారు, అమ్మా నేను ఈ కార్యం పొందుకున్నానని. అయ్యా, మీరు చేస్తున్న కార్యములను బట్టి కేవలము నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరిచి వారి ప్రయత్నాలన్నిటిలో జయమునిచ్చి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.